శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం వైశ్వానర అధికరణంలో భాగం 6గా చెప్పుకుంటున్నాం. స్మృతిలో ఒక రూపం అనేది ఒక గుర్తుగా చెప్పారు. ఆ కారణం చేత వైశ్వానుడు పరమేశ్వరుడు అని చెప్పుకున్నాం నిన్నటి భాగంలో. వైశ్వానరుడు అనేది పరమేశ్వరుడు త్రిలోకాత్మకంగా ఒక రూపంగా, అంటే ఒక అగ్ని అనేది ముఖం, త్రిలోకం శిరస్సు, ఆకాశ నాభి, భూమి పాదాలు, సూర్యుడి నేత్రము, దిక్కులు చెవులు, అట్టి ఒక లోక స్వరూపుడు పరమేశ్వరుడికి నమస్కారం అని స్మరిస్తుంది. కాబట్టి స్మృతిలో అట్లా స్మరిస్తున్న ఆ స్మృతికి శృతిని అనుసరించే ఈ శబ్దం, వైశ్వానర శబ్దం పరమేశ్వరుని బోధిస్తుందని చెప్తున్నారు. అట్లా ప్రతిదానికి కూడా శృతే పరమ ప్రమాణం. ఆ ప్రమాణం దాని తర్వాత ప్రమాణం ఏంటంటే స్మృతి. ఈ భారత రామాయణాలు, మను యాజ్ఞవల్కులు స్మృతులు కూడా, ఈ రామాయణ భారతాలు ఇవన్నీ కూడా స్మృతులే. అయితే స్మృతి చెప్పిన దానికి ఆధారమే ఈ వేదవాక్యం ఉంటేనే ఆ స్మృతికి ప్రమాణం. స్మృతులు కూడా ఆ వేదవాక్యం ఉంటేనే ప్రమాణం. వేద విరుద్ధంగా ఉంటే అది ప్రమాణం కాదు. కొన్ని చోట్ల స్మృతిలో చెప్పిన విషయానికి సమర్థమైన శృతిలో లభించకపోవచ్చు, శృతి దానికి సమర్థంగా లభించకపోవచ్చు. కానీ విరుద్ధంగా శృతి వాక్యంలో ఏది లేకపోతే మట్టుకు అది ప్రమాణం. శృతి వాక్యానికి ఆధారం ఏది, స్మృతి వాక్యానికి ఆధారమైనది ఆ శృతి వాక్యమే ఒక ఉంటది. మనకి ఇప్పుడు లభ్యం అవటం లేదని అనుకోవాలి. ఆ విధంగా స్మృతి వాక్యం అనేది శృతి వాక్యానికి ఒక ఊహింపచేసేదిగా ఉంటుంది అని చెప్పారు ఇక్కడ నిన్నటి భాగంలో. ఇక్కడ 6వ భాగం శబ్దేతి శబ్దాదిభ్యః వైశ్వానర. అగ్ని శబ్దాదుల వల్ల అంతః ప్రతిష్టానాత్ చ లోపల ఉండటం వల్ల నా పరమేశుడు కాదు. ఇది చేత్ అన్నట్లయితే నా అది యుక్తం కాదు. తథా దృష్టిపదేశాత్ ఆ విధంగా జఠరాగ్నియందు పరమేశ్వర దృష్టిని ఉపదేశించడం వల్ల అసంభవాత్ సు తేజస్వాదులు జఠరాగ్నిలో కుదరకపోవటం వల్ల ఏనం దీనిని పురుషునిగా కూడా అధీయతే కొందరు పఠిస్తున్నారని సూత్రార్థం. అత్రాహేతి ఇక్కడ పూర్వపక్షి అంటున్నాడు, వైశ్వానరుడు పరమేశ్వరుడు అనటానికి వీలు లేదు. ఎందువల్ల అంటే శబ్దాదుల వల్ల అంతా ప్రతిష్టానం వల్ల వైశ్వానర శబ్దం జఠరాగ్ని అనే అర్థంలో రూఢం కాబట్టి అది పరమేశ్వరుని విషయంలో సంభవించదు. అట్లే సా ఏషాగ్ని వైశ్వానరః అట్టి ఇది వైశ్వానరాగ్ని అని అగ్ని శబ్దం కూడా సంభవించదు. శబ్దాదిభ్యః అని ఆది శబ్దం ప్రయోగించడం వల్ల హృదయం గార్హపత్య ఇత్యాది వాక్యాల్లో చేయబడిన అగ్ని త్రేతాకల్పనం కూడా పరమేశ్వరుని విషయంలో కుదరదని అర్థం గ్రహించాలి. అట్లే తద్యత్పక్తం ప్రథమమా వచ్చేత్ తదోమీయం ప్రాణాహుతుల రూపంలో ఏ అన్నం ముందుగా వస్తుందో అది హోమోపయుక్తమైనది ఇత్యాది వాక్యాల చేత ప్రాణ ఆహుతులకు అధికరణంగా చెప్పడం కూడా పరమేశ్వరుని విషయంలో కుదరదు. ఈ హేతువు వల్ల వైశ్వానరం అనగా జఠరాగ్ని గ్రహించాలి. అట్లే లోపల ప్రతిష్ఠితమై ఉండటం కూడా పురుషేంతః ప్రతిష్ఠితం వేద అని వినబడుతున్నది. అది జఠరాగ్ని విషయంలోనే కుదురుతుంది. మూర్ధైవ సుదేజయ ఇత్యాది విశేషాన్ని బట్టి వైశ్వానరుడు పరమాత్మే అని ఏది చెప్పబడిందో ఈ విషయంలో చెబుతాం. విశేషం 2 విధాలా చెప్పడానికి కనబడుతున్నప్పుడు పరమేశ్వరునికి సంబంధించిన విశేషమే గ్రహించబడుతుంది కానీ జఠరాగ్నికి సంబంధించిన విశేషం గ్రహించబడదన్న నిర్ణయం ఎట్లు చేయబడుతుంది? లేదా భూతాగ్ని లోపల బయట కూడా ఉండటం వల్ల దానికే మూర్ధైవ సుతేజాః ఇత్యాది నిర్దేశం కాగలదు. ఎందువలనగా దానికి కూడా ద్యులోకాదులతో సంబంధం ఉన్నట్లు యో అంతరిక్షం ఏ భూతాగ్ని భానురూపంతో ఈ పృథివిని ద్విలోకాన్ని వ్యాపించున్నదో ఇత్యాది శృతుల్లో తెలుస్తున్నది. లేదా అగ్ని శరీరంగా గల దేవతలకు ఐశ్వర్యం సామర్థ్యం ఉండటం వల్ల
ద్యులోకాధ్యవయవత్వం ద్యులోకాదుల అవయవాలుగా కలిగి ఉండటం కాగలదు. అందువల్ల వైశ్వానరుడు పరమేశుడు కాదు అని వాళ్ళు అంటున్నారు. ఇదంతా పూర్వపక్ష వాళ్ళు ఏమంటున్నారంటే వైశ్వానరుడు పరమేశ్వరుడు అంటానికి వీల్లేదు. ఎందువల్ల అంటే శబ్దాదుల వల్ల, అంత ప్రతిష్టం వల్ల, ఆ శబ్దం వల్ల ఇలా చెప్తున్నట్టు శబ్దాదులలో ఇలా వైశ్వాన శబ్దం అని జఠరాగ్ని అని అర్థంలో చెప్తున్నారు కాబట్టి పరమేశ్వర విషయంలో జఠరాగ్ని అనేది కుదరదు కాబట్టి ఇది పరమేశ్వర విషయంలో సంభవించదు అంటున్నారు వాళ్ళు. అలాగే వైశ్వానరాగ్ని అంటే అగ్ని శబ్దం కూడా సంభవించదు. అలాగే హృదయం గార్హ్యపతగ్ని అని ఇట్లా అంటం వల్ల అది పరమేశ్వర విషయంలో అలా కూడా కుదరదు. ఇంకా ప్రాణ ఆహుతుల రూపంలో కూడా అన్నం ముందుగా వస్తుంది కాబట్టి ఆ హోమోపయుక్తమైనది ఇత్యాది వాక్యాల్లో కూడా ప్రాణాహతులకు చెప్పడం ప్రాణాలు ఆహుతుల కింద ఇస్తాము, పరమేశ్వర విషయంలో కుదరదు కాబట్టి ఆహుతులు ఇచ్చినట్టు అట్లా అంటాం కాబట్టి అవన్నీ కూడా వైశ్వానరం అనగా జఠరాగ్ని విషయంలో సంభవిస్తుంది. అది అట్లా కుదరదు అని వాళ్ళు అంటున్నారు. ఇంకా అది జఠరాగ్ని విషయంలోనే కుదురుతుంది. ఇది వైశ్వానరుడు పరమాత్మని ఏది చెప్పబడిందో ఆ విషయంలో కుదరదు అంటున్నారు వాళ్ళు. ఎలా చెప్తాము, రెండు విధాలుగా చెప్పబడుతుంది కదా, కాబట్టి పరమేశ్వరునికి సంబంధించిన విశేషమే గ్రహించబడుతుంది కానీ జఠరాగ్ని సంబంధించి విశేషంగా గ్రహించబడదు అని ఎట్లా చెప్తున్నారు, అట్లా కుదరదు అంటున్నారు వాళ్ళు. ఇత్యాది నిర్దేశం కాబట్టి అనగా ద్యులోకాదులతో సంబంధం ఉన్నట్లు అంటే భూతాగ్ని ఒక భాను రూపంలో అంటే సూర్యుడు భాను రూపంలో పృథ్వీని ద్యులోకాన్ని వ్యాపించి ఉందని ఇత్యాది శృతిలో తెలుస్తుంది. కాబట్టి ఒక అగ్ని అనేది శరీరం గల దేవతకు ఒక ఐశ్వర్యంగా ఉండటం వల్ల ఈ ద్యులోకాదులకు అవయవాలుగా కలిగి ఉండటం కాగలదు కాబట్టి అట్లకి అవయవంగా ఉంటది కాబట్టి అందువల్ల వైశ్వానరుడు అనేది పరమేశ్వరుడు కాదని వాళ్ళు అంటున్నారు. దీని గురించి మనకి వివరంగా తర్వాత భాగంలో చెప్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. వైశ్వారణ అధికరంలో 6వ భాగం సంపూర్ణం.